Hello everyone, welcome to iDream Career Path. This is Chiranjeevi, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెంటర్. గతంలో నేను మీకు చెప్పినట్లుగానే FBO తెలంగాణ ప్రభుత్వం నుంచి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి నోటిఫికేషన్ రానుంది ఈ ఆగస్ట్ నెలలో. దీనికి సంబంధించిన ఒక వీడియో చేశాను. స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఏ సబ్జెక్ట్ వెయిటేజ్ ఎంత ఉంటుంది, ఏ సబ్జెక్ట్కి ప్రియారిటీ ఎక్కువ ఇవ్వాలి అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, యాక్షన్ ప్లాన్ కూడా ఇచ్చాను, ఏది ఎలా ప్రిపేర్ అవ్వాలనేది. ఇక నేను అందరూ చెప్పినట్టుగానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏదైతే 2017లో జరిగిందో మనకి FBO ఎగ్జామ్, ఈ క్వశ్చన్ పేపర్ని అనాలిసిస్ చేస్తూ 10 పార్ట్స్కి 100 క్వశ్చన్స్ని ఈచ్ పార్ట్లో 10 క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు 10 పార్ట్స్ ఇస్తాను. ఇది మీకు హెల్ప్ అవుతుంది. అంటే ఈ ప్రశ్నపత్రంలో, ఈ క్వశ్చన్ పేపర్లో, ఈ ఎగ్జామ్లో ప్రశ్నలు ఏ విధంగా అడిగారు, ప్యాటర్న్ ఏ విధంగా మెయింటైన్ చేస్తారో ఒక ఐడియా వస్తుంది. ఈ ఇయర్ అదే ప్యాటర్న్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, మారొచ్చు. ఎందుకంటే గ్రూప్ 4 జరిగింది, గ్రూప్ 3 జరిగింది, ఆ ప్యాటర్న్లో కూడా మనకి ఇవ్వచ్చు. కాబట్టి మీరు దానికి రెడీగా ఉండాలి. ఈ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చూస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది. లాస్ట్ వరకు చూడండి, మొత్తం 10 పార్ట్లు అయితే వస్తాయి. ఈచ్ పార్ట్లో 10 క్వశ్చన్స్ వస్తాయి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలో ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళిపోదాం. ఇక ఫస్ట్ క్వశ్చన్, ది ఫస్ట్ సెషన్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ హెల్డ్ ఎట్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తొలి సమావేశం జరిగిన ప్రదేశం అంటే ఫస్ట్ ఐఎన్సి సమావేశం ఎక్కడ జరిగింది అంటున్నారు. ఎక్కడ జరిగింది? బొంబే, మద్రాస్, కలకత్తా ఆర్ ఢిల్లీ. మీరు ఆప్షను మీకు తెలిస్తే కనుక ఆన్సర్స్ కామెంట్లో చేయండి. ఎక్స్ప్లెనేషన్, ఎక్కడ జరిగింది అంటే బొంబేలో జరిగింది తొలి సమావేశం. ఓకే, తొలి సమావేశం ఎక్కడ జరిగింది? 1885లో జరిగింది, డిసెంబర్లో. ఎవరి అధ్యక్షతన అంటే WC బెనర్జీ అధ్యక్షతన జరిగింది. ఎక్కడ జరిగింది? బొంబాయిలో జరిగింది. మరి రిమైనింగ్ ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో, కలకత్తాలో సెకండ్ సమావేశం జరిగింది, 1886లో జరిగింది. అదేవిధంగా మద్రాసులో 3వ సమావేశం జరిగింది. ఎప్పుడు జరిగింది? 1887లో జరిగింది. ఇక ఢిల్లీలో ఏదైతే ఉందో ఇటువంటి సమావేశాలు జరగలేదు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి? ఈ సెకండ్ సమావేశం ఎక్కడ జరిగింది, ఎవరు అధ్యక్షతన జరిగింది. మద్రాసులో ఈ 3వ సమావేశం ఎవరు అధ్యక్షత జరిగింది, ఇది మీరు తెలుసుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ది యూరోపియన్ ట్రావెలర్ హూ విజిటెడ్ కాకతీయ కింగ్డమ్ డ్యూరింగ్ రుద్రమదేవీస్ పీరియడ్. అంటే రుద్రమదేవి పరిపాలన కాలంలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించిన యూరోపియన్ బాటసారి ఎవరు, లేదంటే యాత్రికుడు ఎవరు అని క్వశ్చన్ అడిగారు. ఎవరు? టావెర్నియర్, మార్కోపోలో, లేదా నికిటిన్, డొమింగో పేస్. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఎక్స్ప్లెనేషన్ చూస్తే ఎవరు? మార్కోపోలో ఈయన ఇటలీకి సంబంధించినటువంటి వెనిస్ నగరానికి సంబంధించినటువంటి యాత్రికుడు. ఈయన రుద్రమదేవి పరిపాలన కాలంలో మోటుపల్లి పోర్ట్ను సందర్శించినారు. ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగినటువంటి ట్రేడ్ వానిజం గురించి ఆయన రాయడం జరిగింది. మరి రిమైనింగ్ ఆప్షన్స్ ఏదైతుందో, టావెర్నియర్ గోల్కొండ టైంలోను, అదేవిధంగా నికిటిన్ బహమనీ సుల్తాన్ల కాలంలోను, డొమింగో ఫేస్ విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చారనమాట. అర్థమవుతుందా? సో మీరు ఎనాలిసిస్ చేయాలి కూడా. ఇదే కాదు, మీరు వేరే ప్రశ్నలు వచ్చినా సరే ఈ విధంగా ఎనాలిసిస్ చేసుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది. ఈ ఆప్షన్ ఎందుకు రైట్, రిమైనింగ్ ఆప్షన్స్ ఎందుకు రాంగ్ అనేది. ఇక థర్డ్ క్వశ్చన్, హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అన్న నినాదాన్ని ఎవరు ఇచ్చారు? విచ్ ఆర్గనైజేషన్ అమాంగ్ ది ఫాలోయింగ్ గేవ్ ఎ స్లోగన్ హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్? జమియత్ రియా మమేనిజం, లేదంటే జామియా ఇస్లామియానా, లేదంటే ఇత్తెహాదుల్ ముస్లిమానా, లేదంటే దక్కన్ ఏ సబిజ్రా. ఎవరిచ్చారు? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఎక్స్ప్లెనేషన్, ఎవరిచ్చారు అంటే జమియత్ రియా మమేనిజం ఇచ్చారు. మరి ఈయనెవరు అంటే చూద్దాం. దీనినే ఆంగ్లం నిజామ్స్ సబ్జెక్ట్స్ లీగ్ అని పిలుస్తారు. ఓకే, అయితే ఎవరైతే మన స్థానికులు ముల్కీలు ఉంటారో, ఈ ముల్కీల హక్కుల కోసం పోరాటం ఎవరైతే చేశారో, ఈ హక్కులను కాపాడడానికి 1935లో ఈ సంస్థ ఉందో హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అని ఈ స్లోగన్ అయితే ఇచ్చింది.
మరి రిమైనింగ్ ఎందుకు రాంగ్ అంటే హితేహదుల్ ముస్లిం ఎవరైతే ఉన్నారో ఎంఐఎం, అదేవిధంగా ఇతర సంస్థలు వేరు వేరు రాజకీయ మతపరమైన ఉద్దేశాలతో ఏర్పడినవి. ఓకే, ఇది మాత్రమే కేవలం ఏదైతే ముల్కీలు ఉన్నారో వాళ్ళ రైట్స్ కోసం ఫైట్ చేసింది. ఆ నేపథ్యంలోనే 1935లో ఏర్పడింది. ఆ నేపథ్యంలోనే ఈ స్లోగన్ ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ అయితే రాజకీయ పొలిటికల్ లేదంటే రిలీజియస్ పర్స్పెక్టివ్లోనే ఏర్పడ్డాయి. వీటికి ముల్కీ నినాదానికి ఎటువంటి సంబంధం లేదు. నెక్స్ట్ 4th క్వశ్చన్, వరంగల్ కోట నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరు? ద కన్స్ట్రక్షన్ ఆఫ్ వరంగల్ ఫోర్ట్ వాజ్ స్టార్టెడ్ బై ఎవరు అంటే రుద్రుడు, జాయప్ప, రెండో బేతరాజు లేదంటే రెండో ప్రోలుడు. ఎవరు ప్రారంభించింది? నిర్మించింది కాదు, ఈ నిర్మాణాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఎవరు? రుద్రుడు. ఈయననే మొదటి రుద్రదేవుడు అని కూడా అంటారు. వరంగల్ ఏదైతే ఓరుగల్ వద్ద మొదట మట్టి గోడ ఏదైతే మట్టి కోట నిర్మాణాన్ని మరియు నగర స్థాపనను ఈయనే ప్రారంభించారు, గుర్తుపెట్టుకోవాలి. మరి గణపతి దేవుడు లేదా రుద్రమదేవి వీళ్ళెవరు? ఆ తర్వాత వచ్చిన వీరు, అంటే ఈయన తర్వాత వీళ్ళు వచ్చారు. ఈ మట్టి కోట స్థానంలో ఇప్పుడు ఏదైతే మనకి ఇప్పుడు రాతి కోట నిర్మించారో దానిని వీళ్ళు నిర్మించారు. కానీ ఫస్ట్ ఈ మట్టి కోటను ఎవరు నిర్మించారు అంటే రుద్రుడు లేదా మొదటి రుద్రదేవుడు. మరి రిమైనింగ్ వాళ్ళు జాయప్ప ఎవరైతే ఉన్నారో ఈయన సైన్యాధిపతి, ఒక కవి కూడానా. అది ఎవరైతే రెండో బేతరాజు ఉన్నారో అది ఇంకా రెండో ప్రోలుడు. వీళ్ళు కాకతీయుల తొలితరం రాజులు అనమాట. ఓకే, వీళ్ళు ఎవరైతే హనుమకొండను కేంద్రంగా చేసుకొని పరిపాలించారు, కానీ వరంగల్ కోటను నిర్మించలేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అడుగుతారు మరి ఇక గణపతి దేవుడు రుద్రమదేవి నిర్మించారు, కానీ మొదటి ఎవరు అంటే రుద్రుడు, మొదటి రుద్రదేవుడు నిర్మించారు. ఇది క్లారిటీ ఉండాలి. ఇక నెక్స్ట్, ఈ క్రింది వారిలో సికింద్రాబాద్ పట్టణాన్ని నిర్మించిన రాజు ఎవరు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కింగ్స్ బిల్డ్ సికింద్రాబాద్ సిటీ? సాలార్ జంగ్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, నిజాం ఉల్ ముల్క్, మూడవ నిజాము లేదంటే సికిందర్ జా బహదూర్. ఎవరు నిర్మించారు? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఎక్స్ప్లెనేషన్, ఎవరు నిర్మించారు? తార్ నిజాం సికిందర్ జా బహదూర్. 1806లో 1806 సంవత్సరంలో బ్రిటిష్ కంటోన్మెంట్ దీనిని ఏర్పాటు చేసేందుకు తన పేరు మీద మూడవ నిజాం సికిందర్ జా ఈ సికింద్రాబాద్ పట్టణాన్ని నిర్మించారు. ఎవరు? నిజాం యొక్క మూడవ నిజాము. ఓకే, సికిందర్ జా పేరు మీద సికింద్రాబాద్ పట్టణాన్ని నిర్మించారు. ఎప్పుడు? దేనికోసం? 1806లో బ్రిటిష్ కంటోన్మెంట్ని ఏర్పాటు చేసేందుకు. అందుకే ఇప్పుడు ప్రస్తుతానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్కి అయితే మనకి ప్రస్తుతం కూడా ఉంది, సికింద్రాబాద్ కంటోన్మెంట్. ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ ఎందుకు కాదు? సాలార్ జంగ్ ఈయన ఒక ప్రధానమంత్రి, రాజు కాదు. ఇక నెక్స్ట్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఈయన 7వ మరియు చివరి నిజాం. మరి నిజాం ఉల్ ముల్క్ అసాఫ్ జహీ ఎవరు? ఈయన వంశస్థాపకుడు, మొదటి నిజాం అన్నమాట. సో ఈ విధంగా మీరు చూడాలి. ఇక నెక్స్ట్, పండితారాధ్య చరిత్రం రచయిత ఎవరు? ద ఆథర్ ఆఫ్ పండితారాధ్య చరిత్ర ఎవరు రచించారు అంటే పాల్కురికి సోమనాథుడా లేదంటే గణపతి దేవుడా, వల్లభరాయుడు లేదంటే రుద్రదేవుడు. ఎవరు రచయిత? ఎక్స్ప్లెనేషన్, పాల్కురికి సోమనాథుడు రచించారు. ఈయన ఒక పెద్ద గొప్ప వీరశైవ కవి. ఈ చరితాన్ని పండితారాధ్య చరితాన్ని బస్వ పురాణము వంటి ప్రసిద్ధ గ్రంథాలను రచించాడు. మరి రిమైనింగ్ గణపతి దేవుడు కాకతీయ చక్రవర్తి, వల్లభరాయుడు క్రీడాభిరామం గ్రంథాన్ని రచిస్తే రుద్రదేవుడు నీతిసారం అనే గ్రంథాన్ని రచించారు సంస్కృతంలో. సో ఈ క్లారిటీ మీకు ఉండాలన్నమాట. ఇదే క్వశ్చన్ వాళ్ళు ఇక్కడ కవి ఇస్తాడు, వాళ్ళ రచనలో ఇస్తాడు. ఓకే, ఫర్ సపోజ్ ఇక్కడ ఏమంటారు అంటే పాల్కూరికి సోమనాథుడు క్రీడాభిమా ఇస్తారు. నెక్స్ట్ నీతిసారం ఎవరిస్తారు? మన ఈయన గురించి ఇస్తారు. నెక్స్ట్ రివర్స్ చేస్తాడు, రుద్రదేవుడు పండితుల చరిత్ర అలాగా మిమ్మల్ని మ్యాచింగ్ టైంలో ఇస్తారన్నమాట. కాబట్టి దాని పరంగా కూడా మీరు క్లియర్గా ఉండాలి. ఇదే క్వశ్చన్ ఇలా కూడా ఇవ్వచ్చు మ్యాచింగ్ టైప్లో. ఇక నెక్స్ట్, ఈ క్రింది
పాటలను వాటి రచయితలతో జతపరచండి అన్నారు. అంటే చూడండి, అమ్మ తెలంగాణమా ఎవరు దరువు ఎల్లన్న, లేదంటే అయ్యో నివ నువ్వు అవో నివ ఎవరు అభినయ శ్రీనివాస, లేదంటే వీరులారా వందనము ఎవరు గద్దర్, ఓస్మానియా క్యాంపస్లో ఎవరు కూడా అంజయ్య. ఎవరు మ్యాచింగ్ చేయండి, జతపరచమంటున్నారు. ఇవి కరెక్టా రాంగా? మీకు రైట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎక్స్ప్లెనేషన్ చూడండి, థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్. ఎందుకంటే అమ్మ తెలంగాణను గద్దరు అదేవిధంగా అయ్యో నివ్వ నువ్వు అవ్వో నివ్వ దీనిని గోడ అంజయ్య, అదేవిధంగా వీరులారా వందనం దరువు ఎల్లన్న గారు, ఉస్మానియా క్యాంపస్లో అభినయ శ్రీనివాసు చేశారు. ఈ పాటలను వీళ్ళు రచించారనమాట. ఇక నెక్స్ట్, ఈ క్రింది తేదీలను వాటితో సంబంధం గల ఘటనలతో జతపరచండి. మ్యాచ్ ది ఫాలోయింగ్ డేట్స్ విత్ దే రెస్పెక్టివ్ ఇన్సిడెంట్స్. చూడండి, మిలియన్ మార్చ్, ఈ మిలియన్ మార్చ్ ఎప్పుడు జరిగిందంటే 2001 ఏప్రిల్ 27న జరిగింది. లేదంటే ఫార్మేషన్ ఆఫ్ టీఆర్ఎస్ 2009 నవంబర్ 29th, లేదా ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ 2011 మార్చ్ 10th. ఓకే, నెక్స్ట్ కేసీఆర్స్ ఫాస్ట్ ఆన్ ది డెత్. కేసీఆర్స్ ఫాస్ట్ ఆన్ ది డెత్ 2014 జూన్ 2nd. ఇవి మీరు కరెక్ట్గా ఆ డేట్స్తో వీటిని మీరు జతపరచాలి. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. టీఆర్ఎస్ స్థాపన 2001లో ఏప్రిల్ 27న స్థాపించారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష 2009 నవంబర్ 29న చేస్తే, మిలియన్ మార్చ్ 2011 మార్చ్ 10న జరిగితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు 2014 జూన్ 1న ఏర్పాటైంది. గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ అమరవీరుల స్తూపానికి సంబంధించి అసంబంధ వ్యాఖ్యను, కీవర్డ్ గుర్తుపెట్టుకోండి, అసంబంధ వ్యాఖ్యను. ఇంగ్లీష్లో ఏముంది? ఫైండ్ ది రాంగ్ స్టేట్మెంట్ ఇన్ ద రిలేషన్ టు స్టాట్యూ ఆఫ్ తెలంగాణ మర్త్యర్స్. రాంగ్ స్టేట్మెంట్, సరికాని స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు. అసంబంధ వ్యాఖ్య. ఏదో తెలంగాణ అమరవీరుల స్తూపం ఉందో ఇది సాంచి స్తూపం తలపించేలా ఉంటుంది. దీని పై భాగంలో అశోక ధర్మచక్రాన్ని చెక్కారు. లేదా దీనిని 1946-51 నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎవరైతే అమరులయ్యారో వారి జ్ఞాపకార్థం నిర్మించారు. లేదా దీనిని ఎక్కా యాదగిరిరావు చెక్కారు. ఈ 4 ఒకటే రాంగ్ ఉంది. ఏంటది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. రైట్ ఆన్సర్ ఈస్ 1946-51 ఏదైతే మన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఇందులో ఎవరైతే అమరులయ్యారో వారి జ్ఞాపకార్థం నిర్మించారు. ఇది తప్పు. ఎందుకంటే గన్ పార్క్లోని ఏదైతే గన్ పార్క్ ఉందో అక్కడ ఈ అమరవీరుల స్తూపాన్ని నిర్మించింది. ఓకే, 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎవరైతే అమరవీరులు అయ్యారో సాయుధ పోరాటం జరిగింది, దీనికోసం అయితే కాదు. కేవలం 1969 నాటి ప్రత్యేక తెలంగాణ జ్ఞాపకార్థం. ఇక నెక్స్ట్, వీర తెలంగాణ నా అనుభవాలు జ్ఞాపకాలు. ఈ గ్రంథ రచయిత ఎవరు? చండ్ర పుల్లారెడ్డి, లేదంటే ఆరుట్ల రామచంద్రారెడ్డి, రావి నారాయణ రెడ్డి, లేదంటే నల్ల నరసింహులు. ఎవరు? రావి నారాయణ రెడ్డి అనమాట. ఏదైతే మన తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందో ఈ పోరాటంలో ఈ రావి నారాయణ రెడ్డి గారు తన అనుభవాలను వివరిస్తూ ఒక బుక్ రాశారు. ఎవరైతే చండ్ర పుల్లారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, నల్ల నరసింహులు అందరూ కూడా ఉద్యమకారులే అయినప్పటికీ వీళ్ళు ఈ బుక్ని అయితే రాయలేదు. నలుగురు ఉద్యమకారులు, తెలంగాణ సాయుధ పోరాటంలో ఉద్యమకారులే. కానీ ఏదైతే ఈ బుక్ ఉందో ఆ బుక్ని రాసింది మాత్రం రావి నారాయణ రెడ్డి గారు. సో ఈ విధంగా పేపర్ 1లో 2017లో జరిగినటువంటి ఎగ్జామ్లో పేపర్ 1లో 100 క్వశ్చన్స్ ఉంటే అందులో 10 క్వశ్చన్స్ అయితే పార్ట్ 1 కింద చేయడం జరిగింది. రిమైనింగ్ పార్ట్స్ కూడా మీకు నేను రిమైనింగ్ పార్ట్లో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.